హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, చాలామంది ఒక రాంగ్ ఎజంప్షన్లో ఉంటూ ఉన్నారు. అదేంటి అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మనీ ఉంటుంది, దాన్ని తీసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ, లేకపోతే స్పెసిఫిక్గా ఒక పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టడం. అంటే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, దానికి తగ్గ రిటర్న్స్ అనేవి వస్తాయంటారా? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. సో యాక్చువల్గా సెబీ రూల్స్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పు చేసి ఇన్వెస్ట్ చేయకూడదని, ఎందుకంటే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి షార్ట్ టర్మ్లో అనేసి. ఇంకొకటి వచ్చేసి మామూలుగా సెబీ అనే కాదు, మామూలుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం కూడా ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అది పర్టికులర్లీ ఈక్విటీ అంటే షేర్స్ కానీ, ఈ షేర్స్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మన హార్డ్ అండ్ మనీ, ఇంకొకటి వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం, ఇంకోటి వచ్చేసి మనకు అవసరం లేని మనీ. అంటే మనకి ఇప్పుడే అవసరం లేదు, ఈ మనీ మనకి ఫ్యూచర్లో అవసరం, ఆ అమౌంటే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. చాలామంది ఏం చేస్తున్నారంటే 18%లకి 24%లకి లోన్ తీసుకొని అవి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే కొన్ని షేర్స్ 10% 1 మంత్లో పెరుగుతున్నాయి కదా, లేదా 10 times పెరిగినాయి కదా లాస్ట్ 1 year అని అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ 10 times పెరిగిందంటే అది కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ మంత్ 10% పెరిగిందంటే ఇప్పుడు 10% పెరిగే అవకాశం, 10% తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. పెరిగే అవకాశం లేదన్నాం, దానికి ఏమైనా ఆర్డర్స్ ఉండొచ్చు, దానికి ఏమైనా న్యూస్ ఉండొచ్చు, పెరగచ్చు. కానీ పెరిగే అవకాశం కన్నా తగ్గే అవకాశమే ఉంది. డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. అవును, ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశం ఉంది, షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశం కన్నా తగ్గే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మార్కెట్లు ఇలాగే ఉంటాయి, పెరుగుతుంటే తగ్గుతుంటాయి. కానీ షేర్స్ మ్యూచువల్ ఫండ్ ఇవి షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయకూడదు. అది కూడా నేను ఇందాక అన్నట్టు మనకు ఇప్పుడు అవసరం లేని మనీ ఫ్యూచర్లో అవసరమైన మనీ ఇన్వెస్ట్ చేయాలి. అందుకని ఈ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఓకే. అండ్ ముఖ్యంగా సేవింగ్స్తో పాటు చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ స్కోప్ చూపిస్తున్నారు ఈ టైంలో. శాలరీడ్ పర్సన్స్ ఎక్కువ ట్యాక్సేషన్కి సంబంధించి కూడా మెయిన్గా చాలా పాయింట్స్ తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారనమాట. అంటే బోత్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అట్ ది సేమ్ టైం ట్యాక్సేషన్, ఈ మూడింటికి సంబంధించి చాలా గైడెన్స్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. దీనికి సంబంధించి మీరు వర్క్షాప్స్ కానీ ఎలాంటివి, ఒక డేటా ప్లేస్ ఎలాంటిది ప్లాన్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్? డెఫినెట్గా అండి, వర్క్షాప్స్ కంపల్సరీ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఒకటి కంపల్సరీ. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి సేవింగ్ కన్నా? సేవింగ్ చేస్తే 6% ఎఫ్డీలో 6% 7% కానీ రాదు ఎఫ్డీలో. కానీ ఇన్ఫ్లేషన్ 7% ఉన్నప్పుడు మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు పెరగవు. సో వారన్ బఫెట్ ఏమంటారంటే, మన డబ్బులు మనం పడుకొని నిద్రపోతున్నప్పుడు కూడా అవి పెరుగుతుండాలి. ఓకే. అవి పెరుగుతున్నప్పుడే మనం గ్రో అవుతున్నట్టు. అవి పెరగట్లేదని మనం గ్రో అవ్వట్లేదు, అక్కడే ఉంటున్నాం. కొంతమంది అంతకన్నా తక్కువలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఇంకా నెగిటివ్ పోతున్నారు. ట్రెడిషనల్ అసెట్స్లో పెట్టడం వల్ల సో ఇంకా తక్కువ, వాళ్ళు ఇంకా లాస్ అవుతున్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ అవేర్నెస్ పెంచుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారానే వాళ్ళు ఫ్యూచర్లో గ్రో అవ్వగలుగుతారు. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్లో అంటే మీరు చెప్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఇంకా ఎలాంటి విషయాలు వీళ్ళకి మీరు చెప్పబోతున్నారు ఈ వర్క్షాప్స్లో? డెఫినెట్గా అండి, వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, అందరికీ సమానంగా ఉండవు. అవును, ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళకి ప్లాన్ చేసి, సో వాళ్ళకి ఎప్పటికి ఎంత అమౌంట్ కావాలి, దానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, మిగతా డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వీటన్నిటికి క్లియర్గా ఒక ప్లాన్ చేసి ఇచ్చేసామనుకోండి, ఇంకా లేకపోతే ఏమైనా ప్రస్తుతానికి ఏమైనా అమౌంట్ తక్కువ పడితే ఆ అమౌంట్ మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఏ మార్గాలు ఉన్నాయి, వీటికి టైలర్ మేడ్ ప్లాన్ ద్వారా చేసేస్తే హ్యాపీగా రిలాక్స్గా గోల్ మనం అచీవ్ అయిపోతాం. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు అంటారు? మినిమం శాలరీ ఎంత ఉండాలంటారు? దీనికి సంబంధించి ఆన్సర్? దీనికి మినిమం శాలరీ అంటే ఏం లేదండి. మనం ఇందాక అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్ 500 రూపాయలు ఎస్ఐపితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 10,000 ఎంప్లాయ్ అయినా, 15,000 ఎంప్లాయ్ అయినా ఒక 500 నుంచి 1000 రూపాయలతో స్టార్ట్ చేసుకొని వాళ్ళ శాలరీ పెరిగే కొద్దీ, వాళ్ళ గ్రోత్ పెరిగే కొద్దీ, వాళ్ళకి మధ్యలో ఏమైనా అమౌంట్ ఎక్కడి నుంచైనా వచ్చినా కానీ ఇన్వెస్ట్ చేసుకుంటా కూడా గోల్స్ అచీవ్ అవ్వచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా చాలామందికి ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వరకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్టాక్ మార్కెట్ అనగానే అంత నాలెడ్జ్ కానీ, లేకపోతే అంత ఇన్ఫర్మేటివ్ బేస్ కానీ ఎక్కడ లేదనమాట. అండ్ అదర్ సైడ్ ట్రేడింగ్ అనేది కానీ, లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ అనేవి ఎక్కువ ఇబ్బందికి గురి చేయడానికి, లాస్ ఆఫ్ మనీ చూపించడానికి రీజన్తో
వాళ్ళు ఎక్కువ వెనకబడిపోతున్నారు. ట్రెడిషనల్ అసెట్స్ అయిన గోల్డ్, ల్యాండ్ వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ చూపిస్తూ ఉన్నారనమాట. బట్ ఇన్ రియాలిటీ ఏది రైట్ ప్లేస్మెంట్ అంటారు? మోర్ దెన్ స్టాక్ మార్కెట్ కంటే కూడా ఈ గోల్డ్ లేకపోతే ల్యాండ్ వర్త్ అంటారా? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. ఇది అందరికీ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చనే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్, ఇంట్రాడే ఇది అసలు ఇవి గ్రోత్ని మనని గ్రో కానివ్వు. ఎందుకంటే వచ్చే కన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇవన్నీ జూదంలో ఏమైందంటే ఫస్ట్ కొద్దిగా అమౌంట్ వస్తాయి, తర్వాత దానికి 10 డబ్బులు పోతాయి. ఈ ట్రేడింగ్ కూడా ఇంతే. సో దీని జోలికి వెళ్ళకుండా మనకున్న ట్రెడిషనల్ మంచి ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఒకటి, తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ ఒకటి, గోల్డ్ కూడా కొంచెం. ఇది కొంచెం గోల్డ్ మరి ఎక్కువ కాకుండా దీన్ని మనం 3 రకాలుగా ప్లాన్ చేసుకొని మూడిట్లో ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ మొత్తం మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కరెక్ట్ కాదు, మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టడం కరెక్ట్ కాదు, మొత్తం గోల్డ్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. గోల్డ్కి తక్కువ భాగం అంటే మన ఇన్వెస్ట్మెంట్లో ఒక 10%, 20% కానీ ఎక్కువ భాగం ఇవ్వకూడదు, ఎందుకంటే ఎక్కువ గ్రో కాదు. తర్వాత రియల్ ఎస్టేట్ మనం ఇందాక అనుకున్నట్టు లోన్ తీసుకొని అట్లా పోవడం కన్నా మెయిన్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ద్వారా కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ ద్వారా కొనడం, ఇట్లా మూడిట్లో ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీగా వెల్త్ క్రియేట్ అవుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ వెల్త్ క్రియేషన్ సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.